సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ఛానల్. కిరణ్ అబ్బవరం మరోసారి కేర్యాప్ మూవీతో హిట్ ని అందుకోబోతున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. తన లాస్ట్ మూవీ కా మూవీతో దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక హిట్ ని అయితే అందుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్ అదే సీన్ అయితే కొనసాగిస్తున్నారు. సో ఓవరాల్ గా కేర్యాప్ మూవీ కూడా దీపావళి కానుకగా రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బాస్టర్ అయితే అందుకోబోతుంది. ఓవరాల్ గా యంగ్ డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి మంచి స్పందన అయితే లభిస్తుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా పర్వాలేదు అనిపించే విధంగా అయితే స్పందన అయితే లభిస్తుంది. ఓవరాల్ గా ఈ మూవీ బడ్జెట్ బ్రేక్ ఈవెన్ పైన సాధించిన కలెక్షన్లు ఎంత అని ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా ఈ మూవీకి వచ్చేసరికి కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్ లో మంచి క్వాలిటీతో అయితే ఈ మూవీని అయితే తెరకెక్కించారు. ఈ మూవీకి వచ్చేసరికి ఫ్రెండ్స్ అంటే డిఫరెంట్ ప్రమోషన్స్ గానీ అవి మొత్తం చేసి మంచి హైప్ అయితే క్రియేట్ చేశారు. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి 8.15 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ అనేది జరిగింది. ఓవరాల్ గా ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 9 కోట్ల రూపాయల షేర్ ను 18 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుంది అయితే రాబట్టాలి ఫ్రెండ్స్. సో మంచి బిజినెస్ అయితే జరిగింది ఈ మూవీకి. ఇక ఓవరాల్ గా ఈ మూవీకి తొలి రోజు నుంచే కొద్దిగా హౌస్ఫుల్ బోర్డ్స్ అనేవి పడ్డాయి. ఒక్కొక్క ఏరియాలో విశాఖపట్నం గానీ, తిరుపతి గానీ, వైజాగ్ గానీ ఇలాంటి ఏరియాస్ లో మేజర్ ఏరియాస్ లో కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు అయితే పడ్డాయి. ఓవరాల్ గా ఈ మూవీ తొలి రోజున ఫ్రెండ్స్ ట్రేడ్ లెక్కల్లో వచ్చేసరికి ఇండియా వైడ్ గా చూసుకున్నట్టయితే 2.1 కోట్ల రూపాయల గ్రాస్ ను, అలాగే ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల రూపాయల గ్రాస్ ను అయితే వసూలు చేసింది. కానీ ఈ మార్క్ ట్రేడ్ లెక్కల్లో అయితే లేదు. ట్రేడ్ లెక్కల్లో ఇంకాస్త ఎక్కువ అయితే ఉంది. ఓవరాల్ గా ట్రేడ్ లెక్కల్లో ఫ్రెండ్స్ తొలి రోజున 4.5 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ అయితే అధికారికంగా ప్రకటించింది. సో ఓవరాల్ గా ఇక రెండవ రోజు కూడా ఫ్రెండ్స్ సేమ్ ర్యాంప్ అయితే కొనసాగించింది. రెండవ రోజు 2.35 కోట్లు, మూడవ రోజు వచ్చేసరికి 2.85 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసింది. ఓవరాల్ గా ఈ మూవీ తొలి 2 రోజులకు 5.5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ అయితే వసూలు చేసింది. ఇంకా 5వ రోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ 4వ రోజు వచ్చేసరికి ఈ మూవీ వర్కింగ్ డే లో కొద్దిగా వసూళ్లు అనేవి తగ్గాయి. ఓవరాల్ గా 4వ రోజు ఈ మూవీ ఇండియా వైడ్ గా 1.65 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసింది. సో మరోవైపు ట్రేడ్ లెక్కల్లో ఫ్రెండ్స్ ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసేసింది. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది అని. కాకపోతే ఈ మూవీ ట్రేడ్ లెక్కల్లో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు 11 నుంచి 13 కోట్ల రూపాయల వసూలు సాధించినట్టు అంటే ట్రేడ్ అయితే చెప్తుంది. సో ఓవరాల్ గా అంటే ఏ లెక్క కరెక్ట్ అనేది అయితే క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్. ఓవరాల్ గా చిత్ర యూనిట్ లెక్కల్లో అయితే బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది. ట్రేడ్ లెక్కల్లో అయితే 11 నుంచి 13 కోట్ల రూపాయల మధ్యన వసూలు అయితే సాధించింది. సో ఓవరాల్ గా మీరేమనుకుంటున్నారు ఈ మూవీ గురించి కింద కామెంట్లు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. మరిన్ని బాక్స్ ఆఫీస్ విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా వీడియోని లైక్ చేయకపోయినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కూడా బూస్ట్ వచ్చింది.